పెళ్ళంటే నూరేళ్ల పంట. ఇప్పుడు తాళి కట్టిన మరుక్షణమే అదొక పెద్ద మంట. పెళ్లికి ముందు వరుడు నచ్చలేదని పేరెంట్స్కు చెప్పలేకపోతున్నారో, చెప్పినా పెద్దలు ఒప్పుకోవడం లేదో కానీ 3 ముళ్ళు పడిన తర్వాత నవవరుడి ప్రాణాలు తీయడానికి క్షణం ఆలోచించడం లేదు. ఎంతకైనా తెగిస్తామని బరి తెగిస్తున్నారు కొందరు లేడీస్. ఈ మధ్యలో మేఘాలయ హనీమూన్ మర్డర్ దేశంలో పెద్ద సంచలనం. ఇప్పటికీ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రజలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఎక్కడికో ఎందుకు, తెలంగాణలో కూడా గద్వాలలో ఇలాంటి మర్డరే జరిగింది. సర్వేయర్ తేజేశ్వర్ గాలిలో దీపం అయ్యాడు. తాజాగా ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి పెద్ద సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్కు చెందిన నిషాద్కు పెద్ద గండమే తప్పింది. ఇటీవలే ఒక యువతితో పెళ్లైంది. పెళ్లికి ముందు హ్యాపీగా ఫోటోలు తీసుకున్నారు. ఎలాంటి అనుమానం రాలేదు. కొత్త జంటను చూసి బంధువులు మురిసిపోయారు. కానీ మొదటి రాత్రే భర్తకు హారర్ సినిమా చూపించింది వధువు. పాల గ్లాస్తో శోభనం గదిలోకి అడుగు పెట్టాల్సిన వధువు ఒక కత్తితో ఎంట్రీ ఇచ్చింది. ఈ విషయం తెలియని నిషాద్ భార్యను దగ్గరకు తీసుకోవాలని చూశాడు. అంతే, టచ్ చేస్తే బాగోదని వార్నింగ్ ఇచ్చింది. మొదటి రాత్రి కావడంతో భార్య భయపడుతోందని అనుకున్నాడు నిషాద్. కానీ క్షణాల్లోనే కత్తి బయటకు తీసింది భార్య. తనను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. తాను అమన్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అతనితోనే తన జీవితమని షాకింగ్ న్యూస్ చెప్పింది. విషయం బయటకు చెప్తే తప్పుడు కేసు పెడతానని, అందరినీ లోపల వేయిస్తానని వార్నింగ్ ఇచ్చింది ఆమె. వామ్మో అనుకున్నాడు నిషాద్. కత్తిని చూసి ఆ క్షణం బెదిరిపోయాడు. ఏం చేయాలో పాలుపోక బ్రతుకు జీవుడా అంటూ శోభనం గది నుంచి అదే రాత్రి బయటపడ్డాడు. సీన్ కట్ చేస్తే బంధువులకు విషయం తెలిసి కుల పెద్దల దగ్గర పంచాయతీ పెట్టారు. వధువుకు నచ్చజెప్పడానికి అంతా ప్రయత్నించారు. కానీ ఒప్పుకోలేదామె. బలవంతంగా అనిపించి ఇంటికి తీసుకొచ్చారు. వధువు తీరులో ఎలాంటి మార్పు లేకపోవడం, ముందు జాగ్రత్తగా పోలీసులకు ఫిర్యాదు చేశారు నిషాద్ బంధువులు. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే వధువు మరో షాక్ ఇచ్చింది. ఒక ఫైన్ మార్నింగ్ ప్రియుడు అమన్తో కలిసి జంప్. ప్రస్తుతం పోలీసులు ఈ లేచిపోయిన జంట కోసం గాలింపు చేపట్టారు. ఈ కథనాల్లో మరో ట్విస్ట్ కూడా ఉంది. అమన్ ఎవరో కాదు, వధువుకు మేనల్లుడు. ఈ మొత్తం ఎపిసోడ్ ఊరందరికే కాదు, దేశమంతా తెలిసిపోయింది. నిషాద్ బంధువులకు మాత్రం హనీమూన్ మర్డర్ కేసు గుర్తుకొచ్చి తాము బతికి బయటపడ్డామని గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు.